నమస్కారం. మొన్న విజయవాడలో డాక్టర్ ప్రియాంక కేసు సంబంధించి మాట్లాడుతున్నప్పుడు ఇన్ కేస్ వాళ్ళు కాలేజీ స్టూడెంట్స్ కనుక అయినట్టయితే వాళ్ళ అమ్మ నాన్న కూడా అరెస్ట్ చేయాలి అన్నా కదా. కాలేజ్ స్టూడెంట్స్ అని ఒక నయం, వాళ్ళకి కొద్దిగా గొప్ప ఐడియా ఉండిద్ది. స్కూల్ పిల్లలకి ఐడియా ఉండదు అంతగా, బట్ వాళ్ళ అమ్మ నాన్న కనిపెట్టుకోవాలి. హాస్టల్లో ఉన్న పిల్లలు, స్కూల్ చదువుతున్న పిల్లలు, వాళ్ళు మందుకు బానిస అండ్ బయట మత్తు పదార్థాలుగా బానిస, మొబైల్లో పిచ్చి పిచ్చి అని చూడటమా. 10వ తరగతి చదివే పిల్లలకి స్మార్ట్ ఫోన్ అసలు ఎలా కొనిచ్చారండి వాళ్ళ అమ్మ నాన్న? 10వ తరగతి చదివే పిల్లలకి, హాస్టల్ ఉన్న పిల్లలకి అంతంత డబ్బులు అసలు ఎందుకు ఇచ్చారండి? నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి దగ్గర జేబీ కాలనీలో ఉంటున్న రూపారెడ్డిని అంత దారుణంగా చంపింది ఆమె దగ్గర 10th క్లాస్ చదువుకునే ఒక్క పిల్లోడే. ముందు ఒక కేసు సంబంధించి రకరకాల వర్షన్స్ బయటకు వస్తాయి. పోలీసు కూడా ఆ రకంగానే మా మీడియా వాళ్ళకి చెప్తూ ఉంటారు. బట్ ఫైనల్గా ఒక పోలీస్ అధికారి వస్తారు, ఆయన మొత్తం మీడియాకి చెప్తారు. అలా ఈరోజు శరత్ చంద్ర పవార్ నల్గొండ జిల్లా ఎస్పీ ఆయన బ్రీఫ్ చేశారు. కొద్ది రోజుల క్రితం ఆమె స్కూల్ వచ్చేసి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్. అందులో 10వ తరగతి పిల్లోడు, వాడు మందు తాగటం కానీ, వాడి దగ్గర డబ్బులు ఎక్కువ ఉండటం కానీ, వాడి వాడి దగ్గర స్మార్ట్ మొబైల్ ఉండటం కానీ ఇవన్నీ చూసి హాస్టల్లో ఉంటే అసలు ఏంటి ఇదంతా అని చెప్పేసి తిట్టి వాళ్ళ పేరెంట్స్ చెప్పింది. ఇక మనకున్న సమాచారం మేరకు ఇప్పుడు ఆయన చెప్పింది కూడా ఏంటంటే ఇక వాళ్ళని డే స్కాలర్గా అలో చేయము అని చెప్పినారు. ఇక వాడితో పాటు ఇంకొకడు ఉన్నాడు. వీళ్ళిద్దరికి ఏంటంటే ఎంజాయ్ చేయటం ఇష్టం అండ్ ఈజీగా డబ్బు సంపాదించడం కోసం మొత్తం యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉంటారట. అండ్ మందు తాగాల, ఎంజాయ్ చేయాల, ఇది వాళ్ళ కాన్సెప్ట్. ఏ రోజైతే వాళ్ళని ఆ రకంగా ఆమె చూస్తున్నారో ఆ రోజు నుంచి వాళ్ళ మీద నిఘా పెట్టాల్సింది, లేదా నమస్కారం రా బాబు అని చెప్పి టీసీ ఇచ్చి పంపించాల్సింది. ఈ ప్రైవేట్ స్కూల్లో ఎలా ఉంటారంటే ఇట్లాంటి వాళ్ళని మహా అయితే హాస్టల్ నుంచి డే స్కాలర్ పంపుతారు. ఒక డే స్కాలర్ అయినట్టయితే వాళ్ళ పేరెంట్స్ చెప్తారు తప్ప టీసీ ఇచ్చి పంపించరు అనమాట, ఎందుకంటే వీళ్ళు ఫీజు పోయింది కదా అని. బట్ ఇక్కడ మరి వాడు మరి అంత దారుణంగా లేడేమో, మరి పాప రూపారెడ్డి గారి మంచి మనసు అయి ఉండొచ్చు. ఆ మంచి మనసుతో వాడిని క్షమించేసి ఇక డే స్కాలర్ అని అన్నారు. రోజులు గడుస్తుంది. వాడికి ఈ మీద కోపం ఉంది, నెంబర్ 1. నెంబర్ 2, వాడికి డబ్బు కావాలి. ఈజీగా డబ్బు ఎలా అన్నప్పుడు మొన్న 10వ తారీఖున, ఆగస్టు 10వ తారీఖున పిల్లలకు సంబంధించి ఫీజులు మొత్తం కలెక్ట్ అయినాయి. సో బల్క్ అమౌంట్ ఉంది. ఈమె రూపారెడ్డి ఇల్లు ఎక్కడ ఏంటి మొత్తం గమనిస్తూనే ఉన్నారు. అండ్ ఆమె పిల్లవాడు వచ్చేసి హైదరాబాద్లో చదువుతాడు, ఆమె హస్బెండ్ కూడా ఒకసారి హైదరాబాద్ వెళ్తూ ఉంటాడు. అండ్ ఇవన్నీ వాళ్ళు చూసుకున్నారు, రెక్కి నిర్వహించారు. బ్యాడ్ లక్ ఏంటంటే ఆమె వింటే వెనక కిచెన్ డోర్ ఉంది కదా, అది ఓపెన్ అయి ఉందట. మరి ఆ రోజు ఓపెన్ అయి ఉందో మామూలుగానే ఓపెన్ ఉండిద్దో డోంట్ నో. బట్ వాడు ఏంటంటే పక్క రెక్కి నిర్వహించుకొని ఇక వెనక డోర్ నుంచి వెళ్ళి ఇక ఆ లోపలికి ఎంటర్ అయిపోయి ఇక ఆమెను బెదిరించి డబ్బులు తీసుకోవాలి. బెదిరించి డబ్బులు తీసుకునేటప్పుడు వీడిని గుర్తుపెట్టినా డబ్బులు ఇవ్వకపోయినా ఆమెను చంపాలి. ఇది వాడి కాన్సెప్ట్. ఎంత దరిద్రం అంటే వాడు రంప బ్లేడ్, హ్యాక్సా బ్లేడ్ అంటారు అది, తర్వాత అంటే తాళాలు కొయ్యడానికి అన్నట్టు, తర్వాత కత్తి, తర్వాత గ్లౌజులు, ఇవన్నీ కూడా కొండమల్లేపల్లిలోనే కొన్నాడట. ఈసారి నుంచి గ్లౌజులు కానీ కత్తులు కానీ ఏదైనా కొనేవాళ్ళు పిల్లలకైనా పెద్దలైనా కానీ ఒక్కసారి మీ మైండ్లో ప్రింట్ ఉంచుకోండి. ఇది ఎవరైతే చిన్న చిన్న వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను. మీరు కనుక ఆ వస్తువులు పోలీసులు గ్యాదర్ చేసినప్పుడు ఈ పొదలో దొరికే వాళ్ళకి ఆ వస్తువులకి సంబంధించి ఎక్కడ కొన్నారు ఏంటో అనుకుంటూ విచారణ చేస్తున్న మూట్లో మా దగ్గర పలానా ఎలా ఉంటారా అని మీరు చెప్పగలిగితే సూపర్, అసలు కేసు సాల్వ్ అయిపోయింది. కమింగ్ టు పాయింట్, వాళ్ళు ఒకడేమో బయట ఉన్నాడు, ఎక్కడ ఈ ఇంటికి వచ్చే దారులు ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు ఏంటి అని మొత్తం కూడా జాగ్రత్తగా చూసుకునేలాగా అండ్ వీడికి ఇబ్బంది రాకుండా ఉండేలాగా. ఒకడు లోపలికి వచ్చాడు, ఆమె ఒక్కతే ఉంది. ఇక లోపల వాళ్ళ పిన్నితో ఫోన్ మాట్లాడుతుంది. ఈలోపు వీడు మాస్క్, హుడీ, గ్లౌజులు అన్నీ పెట్టుకొని గోడ దూకి వచ్చి కిచెన్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాడు. ఈ లోపల ఎంటర్ అవుతున్న మూమెంట్లో వాడు మాస్క్ కొంచెం కిందకు జారి, దాంతో తన 10th క్లాస్ పిల్లవాడే కదా, అసలు ఆమె ఎలా అనుకునేది దొంగతనం అని ఆమెను చంపడానికి వచ్చాడు. 10వ తరగతి పిల్లాడు, తన స్కూల్లో పిల్లాడు, ఆమెను చంపడానికి వచ్చాడు. అసలు ఆమె అనుకునిద్దా? ఒకవేళ దొంగతనానికి వచ్చినా తన ఇంటికి వస్తున్నా అసలు అనుకునిద్దా? అనుకోవాలా. దెన్ ఫోన్ మాట్లాడుతూనే ఉంది, చూసి రే బాబు అని అంది. ఈ లోపు వాడు వచ్చేసి ఆ ఫోన్ తీసుకొని ఆఫ్ చేసి
ఇక ఆమెని బెదిరించి డబ్బులు అన్న మూమెంట్లో ఇక ఆమె రే బాబు నువ్వా సంథింగ్ అరవడం మొదలెడితే మూమెంట్లో ఇక వాడు ముందుగా కత్తి తెచ్చుకున్నాడు. కత్తితో ఒకటి కాదు, రెండు కాదు, 27 పోట్లు అంటే వాడు పొడిచింది. 10వ తరగతి పిల్లాడ లేక కరుడు కట్టినటువంటి దాని ఏమంటారు హంతకుడా ఎవడండి అసలు వాడు? ఆ రకంగాన వాళ్ళ అమ్మ నాన్న అసలు ఏం చేస్తున్నారు? అసలు వాళ్ళ పిల్లోడు ఏం అలవాట్లు ఉన్నాయి, ఏం చేస్తుంటే తెలుసు అసలు వాళ్ళకి? ఈరోజు ఆ లెక్చరర్ ఆ ప్రిన్సిపల్ అంత దారుణంగా చంపిందంటే వాడు ఎంత కారణమో సారీ ఏమనుకోవద్దు, వాళ్ళ అమ్మాయిని కూడా అంతే కారణం. మరలా వాళ్ళు ఏడా ఉన్నారు, కష్టపడి డబ్బులు పంపుతున్నారు, స్కూల్ వాళ్ళు చూసుకొని ఇటువంటి కబుర్లు వద్దు. మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో ఉంటున్నారు, మనం వాళ్ళకి ఎంత డబ్బు పంపిస్తాం, వాళ్ళు కనీసం చెక్ చేసుకోవద్దా, క్రాస్ చెక్ చేసుకోవద్దా? ఇంత దారుణమా? ఇక ఆమెను ఘోరంగా చంపి ఆమె ఫోన్ తీసుకున్నాడు. అండ్ నగదు వచ్చేసి 4 లక్షలు అనుకున్నాం, కాదంట 2,40,000 అంట. ఇక అవి తీసుకొని మరలా గోడ దూకి బయటకు వచ్చాడు. ఆ గోడ దూకి బయటకు వచ్చిన తర్వాత వాడు ఎక్కడైతే ఇవన్నీ పడేసినాడో ఏమేమి ఉన్నాయని చూస్తే గ్లౌజులు ఉన్నాయి, తర్వాత వచ్చేసి హుడీ, రక్త మరణం పడే డ్రెస్సులు ఏదైనా మొత్తం అటు తీసి పడేసేసి ఇక వాడి ఏ ఆనవాళ్ళు కూడా లేకుండా వెళ్ళిపోయారు. సీసీటీవీ ఫుటేజ్ చూసినప్పుడు ఏంటి, వాడు ఏ హైట్ ఉన్నాడు, ఎలా ఉన్నాడు చూశారు. ఆ నెక్స్ట్ డే రోజు 12వ తారీఖున కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ ఒక సీసీటీవీ ఫుటేజ్ ఉంది. అండ్ రూపారెడ్డి గారు వాళ్ళ పిన్నితో మాట్లాడుతున్నప్పుడు ఏ బాబు అన్నది లాస్ట్ వర్డ్ వినిపించింది. ఏ బాబు అంటే ఈమెకు తెలిసిన వాడు, ఏ బాబు అంటే గౌరవంగా పిలిచిందంటే ఈమె స్టూడెంట్. అది పోలీసులు కీ పాయింట్, అది మనకి ఇప్పుడు రివీల్ చేయలేదు. అది అలా క్రాస్ చెక్ చేస్తూ రీచెక్ చేస్తూ ఉన్నప్పుడు మొత్తం జల్లెడ పడుతున్నారు, ఎక్కడ ఏ క్లూ దొరకట్లా. అవన్నీ రక్త మార్కులు ఇవన్నీ దొరుకున్నాయి కదా, గ్లౌజులు అవి చెక్ చేపిస్తే హ్యూమన్ బ్లడ్ అండ్ ఈ మీద టాలీ అయింది. సో ఇక హే బాబు అంటే వాళ్ళ స్టూడెంట్స్ సరే పంచాయత్ స్కూలు సెలవులు ఇచ్చారు. మొన్న ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు 11 కదా, 12వ తారీఖు కంప్లైంట్, 12వ తారీఖు సెలవు ఇచ్చి ఉంటారు. 13, 14, 15, 16, 17వ తారీఖు రీఓపెన్ అయింది. అంటే 1, 2, 3, 4, 5 రోజులు. 17వ తారీఖు రీఓపెన్ అయిన తర్వాత వాళ్ళు క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు స్కూల్కి 13 మంది డుమ్మా కొట్టారు. 13 మంది డుమ్మా, ఆడోళ్ళు మగలు అంతా కలగారు. ఈ 13 మందిలో 5 10వ తరగతి వాళ్ళు, అది లిస్ట్ పక్కన పెట్టారు. ఓకే, తర్వాత స్కూల్కి వచ్చే వాళ్ళల్లో జల్సాలు చేసేది కానీ తేడాగా బిహేవ్ చేయడం కానీ కంప్లైంట్స్ వచ్చిన వాళ్ళు ఎవరున్నారంటే అని లిస్ట్ తీశారు. అందులో 5 తేలేరు. అందులో ఈ 5 ఎవరు ఏంటని నిఘా పెట్టినప్పుడు 2 ఫుల్ జల్సా చేస్తున్నారు. 4 రోజులు డబ్బులు విపరీత ఖర్చు పెడుతున్నారు, అసలు ఫుల్ ఇదిగా ఉన్నారు. ఎవరు 2 అని చూసినప్పుడు ఒకటి బండి పిచ్ ఇష్టం, ఐఫోన్ ఇష్టం. మరి ఈ ఐఫోన్ పిచ్ ఏందో నాకు అర్థమైతే రావదు అసలు. సో ఈ ఐఫోన్ పిచ్ ఒకటికి, బండి పిచ్ ఒకటికి, వాడే ఇక్కడ ఆమెను చంపినాడు. ఒకడు కాపలాడు కదా బయట, వాడికి 40,000 ఇచ్చాడంట. వాడు దాంతో ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. 40,000 10వ తరగతి పిల్లవాడండి. దీని అమ్మ జీవితం అనకూడదు. మా చిన్నప్పుడు 10వ తరగతి చదువుకునేటప్పుడు గోరీలాట్లో 10 రూపాయలు వచ్చినాయా, గొట్టాల ప్యాకెట్ కొనుక్కున్నామా, తింటా ఉన్నాం. దర్శనికి అంతే, మా తెలిసింది అంతే బాబు ఎంజాయ్మెంట్. ఇంకా అంతకుమించి ఎంజాయ్మెంట్ మహా అయితే సినిమాకి వెళ్ళామా, వచ్చేదారిలో బోస్ మిఠాయి కొట్ట నచ్చినటువంటి బూస్ట్ కేక్ తిన్నామా, కలాకాండి తిన్నామా, ఇంతే. ఈ ఎంజాయ్మెంట్లు ఏంటి అసలు? గంజా ఏంటి, మందు ఏంటి, సిగరెట్లు ఏంటి, ఫోన్లు ఏంటి, మొబైల్ అంటారు, బైకులు ఏంటి, ఏం పిచ్చరా అసలు? మిమ్మల్ని నాన్న ఎలా పెంచుతున్నారా మిమ్మల్ని? అసలు నాకు అర్థం కావట్లేదు. అండ్ మీ ఫ్రెండ్స్ ఎక్కడైనా ఇంత దరిద్రంగా ఎలా చేస్తున్నారు అసలు? పోనీ స్కూల్లో టీచర్లని గమనించి దాని దగ్గర మేము తీర్చిదిద్దాల్సింది పోయి ఇలా ఎలా రా అసలు? సరే వీళ్ళు ఇంకా బయట అడ్డదిడ్డం తిరుగుతున్నారు. పలానా చోట వాళ్ళు వస్తారని అర్థమైపోయింది. పోలీసులు మాట వేశారు, ఒక క్రాస్ రోడ్డు. ఆ ఊరి పేరు కూడా చెప్పారు, బట్ నాకు రిమైండ్ లేవు అది. ఇక అక్కడ కరెక్ట్గా బండి ఆపారు. బండి ఆపినప్పుడు చూస్తే ఒకటి దగ్గర ఐఫోన్ ఉంది, కొత్తగా కొన్నాడు. అండ్ వాడి ఇన్నర్స్ డబ్బులు లోపల పెట్టాడు, డ్రాయర్ లోపల. బయటికి తీశారు. అందులో 3 500 నోట్ల మీద బ్లడ్ మార్కులు ఉన్నాయి. ఏంటి బ్లడ్ మార్కులు అంటే పొంతలే సమాధానం చెప్తా ఉన్నాడు. ఇక దాంతో వాడు అదుపులోకి తీసుకున్నారు, వెనకలోనే అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళు ఆల్రెడీ నెల క్రితం గోవా వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చారంట. అసలు ఏంటండి అసలు? 10వ తరగతి పిల్లలు వీళ్ళంతటి వీళ్ళు గోవాకి వెళ్ళి ఎంజాయ్ చేసి రావటమా? మళ్ళీ వాళ్ళ వయసు 16 సంవత్సరాలు. అందులో ఒకడు భయంకరంగా మందు అవుతాడంట. ఇప్పుడు చెక్ చేస్తే గంజాయి తాగలేదు, బట్ అంతకుముందు తాగారంట. సో ఇప్పుడు విషయం ఏంటి, అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు మార్నింగ్
అదుపులోకి తీసుకొని చెక్ చేస్తున్నప్పుడు డబ్బు దొరికింది. డబ్బు ఎవరిదని చెక్ చేస్తే ఏ గ్లౌజులకైతే రక్తం అనేది ఉందో ఆ రక్తం ఈ నోట్ల మీద రక్తం రెండు టాలీ అయింది. అండ్ స్కూల్కి రాకుండా ఉన్నటువంటి 5గురిలో వీళ్ళిద్దరు, భయంకరంగా విలాసాలకు పోయి ఎంజాయ్ చేసిన వాళ్ళు వీళ్ళిద్దరు. అండ్ ఆ రోజు అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏంటని చూస్తే చివరికి ఆమెను చంపింది ఒకడు, బయట కాపలా ఉంది ఒకడు, వాళ్ళే వీళ్ళిద్దరు. ఇద్దరు వయసు కూడా 16 సంవత్సరాలు. ఇద్దరు ఇప్పుడు జువైనల్ హోమ్కి తరలించారు. ప్రిన్సిపాల్ని, తల్లి లాంటి దేవత లాంటి ఆమెని నువ్వు మందుకు అలవాటైనా పిచ్చి పిచ్చి ఇవన్నీ వీడియోలో చూస్తూ మొబైల్తో నువ్వు ఎంజాయ్ చేస్తున్నా, నిన్ను స్కూల్ నుంచి టీసీ ఇచ్చి పంపకుండా పిల్లోడి భవిష్యత్తు పాడేద్దులని ఈడ మాట్లాడని చెప్పేసి అన్నందుకు, అలా ఉన్నందుకు ఆ తల్లిని చంపేవరా నువ్వు? అటువంటి పిల్లలకి అన్నారమ్మా మీరు? ఆ రకంగా పిల్లల్ని పెంచుతున్నారమ్మా మీరు? అసలు 10వ తరగతి పిల్లలకు ఫోన్లు ఏంటి, ఆ బైకులు ఏంటండి అసలు ఇది? చేతులారా ఈ జనరేషన్ తల్లిదండ్రులే పిల్లల్ని చెడగొడుతున్నారు. రేపు మార్నింగ్ సెపరేట్ వీడియో వేస్తాను నేను. ఆల్మోస్ట్ చేయి దాటిపోయింది పొజిషన్ అయితే. అట్లా అందరు కదా, కొందరే ఉన్నారు. కొందరు చాలా సమాజాన్ని నాశనం చేయడానికి. ఒక సైకో చాలడే అండి క్లాస్ మొత్తాన్ని చంపడానికి. సో వీడియోలో క్లియర్గా మీకు అర్థమవుతుందా? చేతులారా తల్లిదండ్రుల పెంపకం, స్కూల్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ కావచ్చు, టీచర్ కావచ్చు, వారి యొక్క మంచితనం కలగలిపి వాడిపోయిన డబ్బు మీద ఆశ, చిన్న వయసులో మందుకు అలవాటు అవటం, ఈజీగా డబ్బు ఎలా సంపాదించాలి ఏంటంటే దొంగతనం తప్ప వేరేది లేదు. ఆ దొంగతనం ఎక్కడ చేయాలంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర చేయాలి, ఎందుకంటే డబ్బు వాళ్ళ దగ్గర నుంచి మనకు తెలుసు కాబట్టి. అండ్ అలా ఈమె దగ్గర చేసేటప్పుడు మనల్ని అవమానించింది కదా, అడ్డొస్తే చంపేద్దాం, అన్నీ సెట్ అవుతాయి. బట్ ఇంత పెద్ద టెక్నాలజీ ఉన్నటువంటి ఈ రోజులలో ఈజీగా దొరుకుతారా? ఆడ మగ అందరికి ఇదే చెప్తున్నా. మీరు రీసెంట్ టైమ్స్లో మీరు చెక్ చేయండి, ఘోరంగా చంపుతున్నారు. ప్రతి చోట దొరకకుండా ఒక్కలన్నా తప్పించుకున్నారా? మీరే చెప్పండి. ముక్కలు చేసి పూడ్చిపెట్టినా, ముక్కలు చేసి తగలబెట్టినా, ముక్కలు చేసి ఎక్కడెక్కడ ఇసిరేసినా ప్రతి ఒక్కరు దొరికారా లేదా మీరే చెప్పండి. దొరుకుతూనే ఉన్నారు, దొరుకుతారు కూడా. చంపటం ఆపాలి, చంపాలన్న ఆలోచన ఆపాలి. మనది కానీ డబ్బు మనకొద్దు అన్నటువంటి ఆలోచన మీ మైండ్లో ఉండాలి. ఉన్నదంతా సంతోషం బతకండి. అండ్ చిన్న వయసులో మొబైలు, బైకులు, లేనిపోని సోషల్ మీడియా అకౌంట్స్, జల్సాలు అవి వద్దురా. చక్కగా చదువుకుని ఎదగండి. ఈ వీడియోకి మెయిన్ నా యొక్క ఇంటెన్షన్, అమ్మ నాన్నకి ఈ వీడియో అంకితం చేస్తున్నా. పిల్లలకి ఈ వీడియో నేను చెప్పింది వాళ్ళకి ఎక్కదు. అంకులు ఏదో చెప్పాడులే, ఏదో చెప్పాడులే ఇలాగ అనుకుంటారు. ఏది పద్ధతిగా లేనివాళ్ళు, పద్ధతిగా ఉన్న వాళ్ళు అమ్మ బాబాయ్ మంచిగా చెప్పాడు అంకులు అనుకుంటారు. పద్ధతిగా లేని వాళ్ళు మా తెలుసులేరా బాబు ఇంతే. సో అటువంటి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఈ వీడియో ఇస్తున్నాను నేను. మీ పిల్లలు ఏం చేస్తున్నారో, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఏంటి మొత్తం చెక్ చేసుకోండి. మీ పిల్లలు ఏ కొంచెం తేడా ఉన్నా మీరే చేస్తారు చెప్తున్నా. నేను మొన్న వీడియో మిస్ అయ్యాను. ఒకడు పబ్జీ గేమ్ కోసమో ఆన్లైన్లో ఏదో చూసి వాళ్ళ అమ్మని అక్కడ ఇద్దరిని చంపాడు. వాడి ఆనందం, వాడి సరదా కోసం చంపాడు. అలా తయారవుతున్న పిల్లలు. మీ పిల్లలు మొబైల్ ఫోన్లకు ఎడిక్ట్ అయినా, మీ పిల్లలు వీడియో గేమ్లు ఆడుకుంటూ ఉన్నా దాని ఎఫెక్ట్ ఫస్ట్ ఇంట్లో వాళ్ళ మీద పడిద్ది. మొదట బలయ్యేది మీరే, ఇది గుర్తుంచుకోండి.